జూబ్లీస్‌లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మేము బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతదనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు గత 10 సంవత్సరాలు గూడా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మా బస్తీలో కొంచెం డెవలప్‌మెంట్ గానీ, పింఛన్లు గానీ, కళ్యాణ లక్ష్మి గానీ, వాటరు స్పెషాలిటీ గానీ, కరెంట్ విషయంలో మాకు అభివృద్ధి జరిగింది. ఆయన ఉన్నంత ఆయన ఉన్న ఆయన వచ్చిన తర్వాతనే మాకు డెవలప్‌మెంట్ కనపడ్డది. ఎక్కడైనా మనకు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గూడా కేసీఆర్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఉన్న అభివృద్ధి మాకెప్పుడు జరగలేదు. మేము ఇన్ని ఒక దగ్గర దగ్గర నేను ఒక 55 సంవత్సరాలు ఉన్నా. నేను కూడా విలేజ్ నుంచి ఇక్కడొచ్చిన. కాలనీ ప్రెసిడెంట్‌గా ఉన్నా ఈడ నేను. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డెవలప్‌మెంట్ సిటీలో కూడా ఇప్పుడు కరెంట్ గానీ, నీళ్ళకి గానీ, ఏ విషయంలో గానీ. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది. మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గారు. ఆయన మొన్న మరణించినందుకు వాళ్ళ భార్య సునీతమ్మ గారు పోటీ చేస్తున్నారు. ఆమె ఖచ్చితంగా గెలిపిస్తాము. ఈ స్లమ్‌లలో మాత్రం ఏకగ్రీవంగా ఆమెకు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఉంటది. అది కూడా కేసీఆర్ మీద అభిమానంతోటి మేము ఖచ్చితంగా పనిచేస్తాము. ఈ 3 స్లమ్‌లు గానీ, షేక్‌పేట్ డివిజన్‌లో అత్యధిక భారీ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకే వస్తది. కాంగ్రెస్ మాత్రం కనుమరుగులో కూడా కనబడదు ఈ షేక్‌పేట్ డివిజన్‌లో. వాళ్ళు ఏం చేయలేదండి ఇక్కడ? ఇప్పుడు 2 సంవత్సరాలు కానీకొస్తుంది. కనీసం ఒక్క రోజు వచ్చి ఒక ఇంటికి ఒక ఏదన్నా ఒక పథకం గానీ, ఏదైనా ఒక అభివృద్ధి గానీ, ఇప్పటి వరకు ఒక్కటంటూ జరిగితే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. కనీసం ఒక జనాల గురించి గానీ, ఏదైనా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మేము స్లమ్‌లలో ఉన్నాము. మాకు ఇలా ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి గానీ, ఒక్క పథకం గానీ ఏ ఇంటికి జరగలే. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలని, షాదీ ముబారక్ అని, ఇప్పుడు రంజాన్ తోఫా అని ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని ఆయన చేసిండు. అంతే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అందు గురించే కాంగ్రెస్ గురించి మేము పెద్ద ఇది చేయలేము. జూబ్లీస్‌లో బీజేపీ పాత్ర ఎలా ఉంది? బీజేపీ అంటే అంత బీజేపీదైతే ఏముండదు. ఏమున్నా బీఆర్ఎస్ ఫస్ట్, తర్వాత కాంగ్రెస్. అంతే. ఇక బీఆర్ఎస్ అంటే అది బీజేపీ అంటే అంత ఏముండదు.